ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో మనకి ఎలాగైతే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో, అలాగే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే లీనియారిటీ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? లీనియర్ ప్రాపర్టీ. లీనియర్ ప్రాపర్టీ. సెకండ్ వన్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. షిఫ్టింగ్ ప్రాపర్టీ. తర్వాత స్కేలింగ్ ప్రాపర్టీ. స్కేలింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ సమ్ వాల్యూ విత్ టీఆర్ టీ పవర్ ఎన్ ప్రాపర్టీస్. ఓకేనా? టీ పవర్ ఎన్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అలాగే డివిజన్ బై సమ్ ఫంక్షన్ టీ. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఇంటిగ్రేషన్ బై ఎ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ఈ ఫస్ట్ లీనియర్ ప్రాపర్టీ అనేది ఏ విధంగా ఉంటుంది, షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ లీనియర్ ప్రాపర్టీ అనేది చూద్దాం. ఓకేనా? సో లీనియర్ ప్రాపర్టీ అనేది చెప్తుందంటే ఇన్ జనరల్ గా మనకి ఎల్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ సమ్ బి ఇంటూ డి ఆఫ్ టీ. ఇలా టూ ఫంక్షన్స్ తీసుకున్నాం అనుకోండి. టూ ఫంక్షన్స్ యొక్క సమ్మేషన్ తీసుకుని దానికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ బి ఇంటూ ఎల్ ఆఫ్ జి ఆఫ్ టీ. దిస్ ఈస్ అ లీనియర్ ప్రాపర్టీ. అంటే ఆ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ అనేది లీనియర్ గా ప్రతి టర్మ్ కి మనకి అప్లికేబుల్ అవ్వాలి. ఓకేనా? దాన్ని మనం లీనియర్ ప్రాపర్టీ అంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫంక్షన్ సమ్ సైన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ 2t ప్లస్ కాస్ 3t అనుకుంది. సో దీని వాల్యూ కావాలి. సో మనకి ఏం కావాలి? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ 2t ప్లస్ కాస్ 2t. సో అకార్డింగ్ టు లీనియర్ ప్రాపర్టీ ప్రకారం ఎలా రాయొచ్చు? ఎల్ ఆఫ్ సైన్ 2t ప్లస్ ఎల్ ఆఫ్ కాస్ 3t. ఓకేనా? సో ఇప్పుడు ఎల్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ 2t కావాలంటే మనకి ఫార్ములా సైన్ ఏటీ ఫార్ములా తెలియాలి. సో సైన్ ఏటీ ఫార్ములా ఏంటి? ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇదే కదా. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? దీని నుంచి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ 2t ఎంత అవుతుంది? 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఇదే కదా. అలాగే కాస్ ఏటీకి ఫార్ములా తెలుసు. కాస్ ఏటీకి ఏంటి? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కాబట్టి ఏమవుతుంది? ఎల్ ఆఫ్ కాస్ 3t కావాలి. అంటే ఏమవుతుంది? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. అంటే ఏ దగ్గర మాత్రమే మనం 3 తీసుకోవాలి, రిమైనింగ్ కాదు. సో ఇది వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ సైన్ 2t ప్లస్ కాస్ 3t వాల్యూ ఎంత అవుతుందండి? 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. The next property is shifting property. షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో ఈ షిఫ్టింగ్ ప్రాపర్టీలో మనకి ఏమవుతుందంటే ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే దెన్ అకార్డింగ్ టు షిఫ్టింగ్ ప్రాపర్టీ ఈ పవర్ ఏటీ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే జనరల్ గా మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ తెలుసు, కానీ ఇక్కడ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే దీని ఫార్ములా ఏంటి అని అంటే ఎఫ్ ఆఫ్ ఇక్కడ ప్లస్ ఏటీ వచ్చింది కాబట్టి ఎస్ మైనస్ ఏ అవుతుంది. దిస్ ఈస్ ద ఫార్ములా. ఆర్ ఇంకోటి తీసుకుంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ అవుతుంది. అంతే కదా. ఓకేనా? సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ 3t గట్ట. జనరల్ గా మనకి ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ 3t ఎంత అండి? జనరల్ గా సైన్ 3t అంటే సైన్ ఏటీ అంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ ఎంత ఉంది? 3 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. దెన్ అడిచిన ప్రాబ్లం ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ సమ్ 2t ఇంటూ సైన్ 3t ఇచ్చింది. దీని వాల్యూ కావాలి.
ఓకేనా. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ 3t వాల్యూ మనకి తెలిసినట్లయితే అప్పుడు దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁴2t ఇంటూ sin t మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందండి. సో దీని ప్రకారం ఏమవ్వాలి, ఒరిజినల్ గా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 3t అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(t) అయితే ఇక్కడ చూసుకోండి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(t) అయితే f(s) అయినప్పుడు ఈ దీని ప్రకారం ఒకవేళ e⁴at ఇంటూ f(t) అని ఉందనుకోండి, అప్పుడు ఏమేయాలి, s ప్లేస్ లో s మైనస్ a మాత్రం వేయాలి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఏమి ఇచ్చాడండి, దీంట్లో ఏ ప్లేస్ లో ఇక్కడ e⁴2t ఇచ్చాడు. అంటే ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుంది, దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁴2t ఇంటూ sin 3t వాల్యూ ఎంత అవుతుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒరిజినల్ గా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(t) అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది, 3/s² + 9 వచ్చింది. ఓకేనా, బట్ e⁴2t ఉందంటే ఇక్కడ e⁴at ఉంటే f(s - a) అంటే s ప్లేస్ లో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ f(t) కడితే f(s) అయినప్పుడు e⁴at ఇంటూ f(t) అయినప్పుడు f(s - a) అవుతుంది. అంటే ఇక్కడ దీనికి సంబంధించిన వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత అయితే వచ్చిందో ఆ వాల్యూలో మనం s ప్లేస్ లో s మైనస్ ఇక్కడ ఈ పవర్ లో ఏది ఉందో అది వేయాలి. అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ s - 2² + t, s - 2² + t అవుతుంది, +9 అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అవర్. సో నెక్స్ట్ స్కేలింగ్ ప్రాపర్టీ. సో స్కేలింగ్ ప్రాపర్టీ అనేది ఏం చెప్తుందంటే, సేమ్ ఇఫ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(t) అనేది ఇట్ ఈస్ ఈక్వల్స్ టు f(s) అయితే దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(at), లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(at) వాల్యూ ఎలా వస్తుందంటే 1/a ఇంటూ f(s/a). దిస్ ఈస్ ద ఫార్ములా, దిస్ ఈస్ స్కేలింగ్ ప్రాపర్టీ ఫార్ములా, 1/a ఇంటూ f(s/a). ఓకేనా, ఇది స్కేలింగ్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, దాన్ని బట్టి మీకు ఈ ప్రాపర్టీ అనేది అర్థం. సో ఎగ్జాంపుల్ కింద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇందాక తీసుకున్న sin 2t తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఇది కావాలి. ఓకేనా, sin 2t, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 2t. జనరల్గా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin at ఫార్ములా ఎంత, a/s² + a² కదా. ఇక్కడ ఏముంది, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 2t ఉంది. అంటే ఏమవుతుంది, దీని ప్లేస్ లో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 2t ఉన్నట్లయితే ఏమవుతుంది, 2/s² + 4 అవుతుంది. అయితే మనకి ఈ ప్రాపర్టీ ప్రకారం ఏమవ్వాలి, s ప్లేస్ లో, ఆ ప్రాపర్టీ ప్రకారం s ప్లేస్ లో మనకి ఏముండాలి, s/i రావాలి ఇంటూ 1/a రావాలి. అంటే దీన్ని ఎలా రాస్తున్నాం అంటే, ఇది ఒరిజినల్గా ఇది పక్కన పెట్టండి, ఇది మనకు తెలుసు, అది మనకి తీసుకున్న అది పక్కన పెడితే ఫస్ట్ మనం ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, జనరల్గా f(at) కదా అన్నప్పుడు 1/a ప్లేస్ లో ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ f(s/2) రావాలి. అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ప్రకారం మనకి ఈ వాల్యూ అంతా 1/2 ఇంటూ f(s/2), ఇదే కదా. ఓకేనా, సో జనరల్ గా మనకి sin 2t కి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కడితే f(s) కదా sin 8కి, అంటే అది a/s² + a² కదా. అంటే ఇక్కడ ఏముంది 2 కదా, అంటే ఇప్పుడు ఏమవుతుంది, ½ ఇంటూ a అంటే 2/s, అంటే ఇక్కడ ఏంటి s/2 అనమాట, s/2² ప్లస్ a² అంటే 4. సో 2 గెట్ క్యాన్సిల్డ్, మనకి ఏం మిగులుతుందండి, s1/s/2² ప్లస్ 4 అంటే s²/4 + 4 అంతే కదా, s²/4 + 4. సో అది కామన్ చేస్తే మనకి ఏమవుతుంది, పైకి వెళ్తే ఎల్సిఎం కట్టామనుకోండి, s² + 8 4/s² ప్లస్ ఎంత అవుతుందండి, 4 × 4 16. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎగ్జాంపుల్ e⁴3t, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁴3t. సో ఏ ప్లేస్ లో 3 ఉంది జనరల్ కాబట్టి ఏమవుతుంది, 1/3 ఇంటూ f(s/3). ఓకేనా, సో e⁴at ఫార్ములా ఏంటి, a/s - a అంతే కదా.
సాల్వ్ చేయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ t power n అంటే సేమ్ ఇఫ్ L of f of t is equals to f of s అయితే then Laplace transformation of f of t power n into f of t దీని కావాలి. సో ఇలా ఎప్పుడైనా మనకి టీ ఇంటూ సంథింగ్ ఇలా లేకపోతే టీ స్క్వేర్ ఇంటూ సంథింగ్ ఒక ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అలాంటి ఫార్ములా ఉన్నటువంటి వాటికి మనకి ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? ఫార్ములా ఏంటంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ d పవర్ n బై ds పవర్ n ఇంటూ f ఆఫ్ s. దిస్ ఈస్ ద ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా? L of t పవర్ n ఇంటూ f of t is equals to ఎంత? -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ d పవర్ n బై ds పవర్ n ఇంటూ f of s. d పవర్ n బై ds పవర్ n అంటే ఏంటంటే ఎంత ఆర్డర్ డెరివేటివ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ t ఇంటూ f of t ఇచ్చాడు అనుకోండి సమ్ ఫంక్షన్, అప్పుడు t అంటే t పవర్ n అంటే n ఈజ్ ఈక్వల్స్ 1, ఇక్కడ 1 అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ ఇంటూ d బై ds ఇంటూ f of s. సో అంటే ఈ f of t తాలూకా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకి ఇక్కడ f of s వస్తుంది కదా, అది సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు దానికి మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎలా చేస్తామో చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే, ఎగ్జాంపుల్ Laplace transformation of t into sin 3t. Laplace transformation of t into sin 3t. దాన్ని చేయండి. ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? -1 ఇక్కడ ఏం లేదు, t పవర్ 1 కదా, అంటే 1 d బై ds ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇంటూ f of s. f of s ఎంత దీనికి? sin 3t కి f of s అంటే Laplace transformation of sin 3t కడితే ఎంత వస్తుంది? 3 బై s స్క్వేర్ ప్లస్ 9, అంతేనా? 3 బై s స్క్వేర్ ప్లస్ 9 అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఇంటూ d బై ds ఆఫ్ 3 బై s స్క్వేర్ ప్లస్ 9. u బై v ఫార్ములా అప్లై చేసి మీరు డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో ఎంత వస్తే అది అవుతుంది. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 6s బై s స్క్వేర్ ప్లస్ 9 హోల్ స్క్వేర్ వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. మీరు సింప్లిఫై చేయండి డెరివేటివ్ చేసి. The next property is another fifth property, division by function, division by t or t power n. ఓకేనా? సో చేసినట్లయితే సేమ్ if Laplace transformation of f of t is equals to f of s అయితే then ఏమవుతుంది? Laplace transformation of f of t by t. ఇందాక మనం టీ చేత మల్టిప్లై చేసాం టీ పవర్ n. ఓకేనా? ఇప్పుడు టీ చేత డివైడెడ్ బై చేస్తున్నాం. సో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ గివ్స్, ఇందాక అక్కడ మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు డెరివేటివ్ ప్రకారం f of s వస్తే, ఇక్కడ మనం డివిజన్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ ప్రకారం f of s అనేది వస్తుంది. అంటే ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ f of s ఇంటూ ds. దిస్ ఈస్ ద ఫార్ములా. దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఫర్ ద డివిజన్ ఆఫ్ t. ఓకేనా? f of t కి డివిజన్ చేస్తాం. సో అది మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin t తీసుకున్నాను బై t తీసుకున్నాను. సో అకార్డింగ్ టు ఫార్ములా, సో ఇంటిగ్రల్ ఓవర్ s టు ఇన్ఫినిటీ f of s కట్టాలి. అంటే జనరల్గా మనం f of s అంటే f of t ఇది, అంటే sin t కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కడితే ఏమవుతుంది? ఇక్కడ ఏం లేదంటే 1 కదా, sin 1 అంటే 1 బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, s స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది ఇంటూ ds అవుతుంది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ కట్టి మనం లిమిట్స్ అప్లై చేయాలి. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఆఫ్ సమ్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 tan ఇన్వర్స్ x ఏనా, అంతేనా? tan ఇన్వర్స్ x కదా ఫార్ములా. tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ tan అది ఇంటిగ్రేషన్ దీనికి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఓవర్ s టు ఇన్ఫినిటీ tan ఇన్వర్స్ s ఇంటూ లిమిట్స్ అప్లై చేస్తాం ఇన్ఫినిటీ టు. ఓకేనా? సో ఆ లిమిట్స్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో tan ఇన్వర్స్ ఫస్ట్ ఇన్ఫినిట్ మైనస్ tan ఇన్వర్స్ s. సో ఎప్పుడు ఇన్ఫినిట్ అవుతుందండి tan? ఏటా ఎంత వాల్యూ అవ్వాలి? 90 5/2, అంతే కదా? sin 90 బై cos 90, cos 90 0, 1/0 ఇన్ఫినిటీ అంటే 5/2 మైనస్ tan ఇన్వర్స్ s. సో 5/2 మైనస్ tan ఇన్వర్స్ s అని. ఓకేనా? సో 9 ఇది ఎలా ఉంది? 90 మైనస్ tan ఇన్వర్స్ s అంటే cot ఇన్వర్స్ s.
సో దిస్ ఈజ్ ద అంటే దీనికి ఫార్ములా ఇది. సో మీరు ఎప్పుడైనా ఈ ప్రాబ్లం చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైనల్ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ స్టార్టింగ్ తీసుకున్న ప్రాబ్లమ్ ఆ ఫైనల్ రిజల్ట్ ఒక దగ్గర వేసుకుంటే ఒకసారి ఎప్పుడైనా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు చూసుకుంటే మీకు అది కరెక్ట్గా ఎగ్జామ్లో ఆ ఫార్ములా గుర్తొస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీ 6R ఇంటిగ్రేషన్ బై a ఫంక్షన్. సో ఇప్పుడు ఫంక్షన్ తో మల్టిప్లై చేసాము, డివైడ్ చేసాము. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు సేమ్ ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t is equals to f of s అయితే అంటే ఇది ఎగ్జిస్ట్ అయితే రిమైనింగ్ అన్ని మాట్లాడతాం మనం ప్రాపర్టీస్. ఓకేనా? దెన్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinite f of t into dt. Laplace transformation of integral over 0 to t f of t into dt is equals to 1 by s into f of s and formula మాత్రం గుర్తుపెట్టుకోవాలి. What is the formula? Laplace transformation of integral of 0 to t f of t into dt కి 1 by s into f of s. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడే మనం sin theta by theta చేసాం కదా, అదే ఎగ్జాంపుల్ తీసుకోండి. Laplace transformation of integral of 0 to t sin theta by t sin t by t ఇంటూ, ఎందుకంటే ఆల్రెడీ మనం చేసింది కాబట్టి డైరెక్ట్ దాని వాల్యూ వేసేయచ్చు, ఇంటూ dt. సో ఫార్ములా ఏంటి? 1 by s ఇంటూ f of s. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t కదా, ఎంత? ఇప్పుడే మనం చేసాం cot inverse s. అంటే ఇది ఎలా వచ్చింది? f of s అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin theta by t అనమాట. అంటే ఏమవుతుంది? 1 by s ఇంటూ cot inverse s. సో మాక్సిమం మీకు తెగిపోయేవే సింపుల్ ఫార్ములాస్ ఇస్తాడు, ఎందుకంటే 1 minute లో బిట్ చేయాలంటే మీరు లెంగ్తీ డెరివేషన్స్ ఉన్నవేవో అన్ని మాక్సిమం క్యాన్సిల్ అయిపోయేటవి సింపుల్ ఫార్ములాసే మనకి ఇస్తాడు. డెరివేషన్ బై ఏ ఫంక్షన్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెరివేషన్ f dash ఆఫ్ t తో డినోట్ చేస్తుంది. ఓకేనా? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f dash ఆఫ్ t is equals to is same if Laplace transformation of f of t is equals to f of s అయితే then it is equals to ఫార్ములా ఏంటంటే s into Laplace transformation of f of t minus f of t which is equals to 0. అంటే f of t t equals to 0 దగ్గర మనకి అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా? జనరల్గా ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకొని మనం ఎగ్జాంపుల్ తీసుకొని, ఇందాక మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకొని మీరు అప్లై చేయండి. ఏమవుతుంది? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ f of t s ఇంటూ ఆ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t మైనస్ f of t ప్లేస్ లో ఫంక్షన్ లో t ప్లేస్ లో 0 వేసేస్తారు. ఎంత వస్తే అంత అవుతుంది. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫర్ పీరియాడిక్ ఫంక్షన్స్ కి ఎలా ఉంటుంది ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్? సో పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ దట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఓకేనా? అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం పరంగా ఆఫ్టర్ సమ్ టైం టీ ఇప్పుడు వాల్యూ ప్రెజెంట్ ఎంత అయితే వాల్యూ ఉంటుందో ఆఫ్టర్ సమ్ టైం టీ అంతే వాల్యూ ఉంటుంది. ఓకేనా? అంటే ఈ ఫంక్షన్ ఎలా డినోట్ చేస్తాం మనం? f of t plus some n is equal to f of t. ఓకేనా? సో టైం t దగ్గర ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆఫ్టర్ టైం t ప్లస్ n దగ్గర మనకి అంతే వాల్యూ ఉంటే అప్పుడు ఆ ఫంక్షన్ మనం ఏమంటాం? పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. సో ఎలాంటి పీరియాడిక్ ఫంక్షన్ సంబంధించి లాప్లాస్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో దెన్ ఇక్కడ n అంటే n ఈక్వల్స్ టు 1 2 3 0 అయితే మరి లేదు, అదే ఉంటుంది కదా సేమ్. అంటే n ఈక్వల్స్ టు 1 2 3 అలాగే రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం తర్వాత ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో ఇక్కడ కూడా అంతే వాల్యూ ఉంటే అది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది అన్నమాట. సో దీనికి సంబంధించిన ప్రాపర్టీ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t is equals to, suppose if f of t is a periodic function అయితే, if f of t is a periodic function అంటే ఏమవుతుంది? ఇలా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ what is the Laplace transformation for that periodic function? L of f of t is equals to 1 by 1 minus e power s t
ఇంటూ ఇంటిగ్రల్ 0 to t. ఇక్కడ క్యాపిటల్ టీ అనేది ఏంటంటే టోటల్ టైం పీరియడ్ అండి. ఆ పర్టికులర్ పీరియాడిక్ ఫంక్షన్ రిప్రజెంట్ చేసేటటువంటి టైం పీరియడ్. ఇంటిగ్రల్ ఓవర్ 0 to t ఇంటూ e పవర్ మైనస్ st ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt. సో దీని మీద ప్రాబ్లం ఏమిటి కానీ ఈ ప్రాపర్టీ అనేది ఇవ్వం. సపోజ్ ఇఫ్ the function is a periodic function, then what is the Laplace transformation of the periodic function? This is the formula. Here t means overall total time period అనమాట. t అనేది ఏంటి ఇక్కడ టైం పీరియడ్, ఓవరాల్ టైం పీరియడ్, ఆ పర్టికులర్ ఫంక్షన్ సంబంధించి టైం.